బౌద్ధ సాహిత్యము, బౌద్ధ భావజాలం అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావు ఫూలే మనందరికి తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు గారు. ఆయన ఒకే మాట అన్నాడు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక విత్తము లేదు, విత్తము లేకనే ఈ యొక్క సమస్త ప్రజానికం అందరూ కూడా అధోగతి పాలయ్యారు, అజ్ఞానంతో అంధకారంతో పాలయ్యారు. ఈ అన్నిటికి కారణం అవిద్య అని చెప్పేది. అందుకే ఆయన విద్య విలువ తెలిసినటువంటి ఆయన తన భార్య సావిత్రిబాయి ఫూలేకి విద్య చేయించుడు. మనం మా ఇంటికి వచ్చినటువంటి భార్యతో మనం కాపురం చేస్తాం, కానీ మహాత్మా జ్యోతిరావు ఫూలే తన ఇంటికి వచ్చినటువంటి సావిత్రిబాయి ఫూలేకి విద్య నేర్పి ఆమె టీచర్ చేసి, ఇగో ఈ సమాజంలో ఎవరికైతే విద్య అందనంత దూరంలో ఉందో మరి వారికి విద్య చెప్పించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతులు. సావిత్రిబాయి ఫూలే చదువు చెప్పనీకపోతే ఆ రోజు చదువు నిషేధం, శూద్రులకు చదువు నిషేధం. శూద్రులు అంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్లుగా కమ్మ, కాపు, రెడ్డి, వెలమ. మీరు ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు. పార్లమెంటులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీ, అప్పుడు హిందీలో ప్రశ్న అడుగుతుంటాడు. అక్కడ నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి, ఆమె ఫస్ట్ అంటది, రేవంత్ రెడ్డిజీ ఫస్ట్ మీరు హిందీ నేర్చుకోండి అంటాడు. అప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా తన మూలాలు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. శూద్రుడు అనే తన మూలాలు తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి అంటాడు, మేము శూద్రులం ఈ భారతదేశంలో, మాకు విద్యను దూరం చేసిండ్రు, అందుకే నేను హిందీని సరిగా మాట్లాడలేకపోతుందని గర్వంగా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనందరూ చాలా అదృష్టవంతులం. అందుకే విద్య పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అది రాజకీయం కాదు, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. కాబట్టి విద్య అనేది అంత ముఖ్యమైనది. సో అట్లాంటి విద్య విలువ తెలిసినటువంటి సావిత్రిబాయి ఫూలే భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే మరి ఆయన టీచర్గా చేసి మన కోసం చదువు కోసం పంపిస్తే ఆమె మీద బురద నీళ్లు జరుపుతారు, పేడ నీళ్లు జరుపుతారు, రాళ్లతో కొడతారు, చివరికి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు, ఇంటి నుంచి బయటికి గెట్టేస్తారు. అయినా కూడా ఆమె ఆ గొప్ప దంపతులు ఆపకుండా ప్రయత్నం చేయడం ద్వారానే ఈరోజు ఇంతమందిని ఇక్కడ మరి మన మాధవానిపల్లిలో 200 మంది ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యారంటే వారి యొక్క త్యాగ ఫలితమే. కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరూ తెలిసిందే. అంబేద్కర్ బడిలోకి పోతే బడిలోకి రానియాలి, అయినా కూడా బడి బయట ఉండి బడిలో ఉన్న వాళ్ళకంటే కూడా గొప్పగా చదువుకొని మరి మన తలరాత కాదు, ఈ భారతదేశం యొక్క తలరాత రాసేటువంటి రాజ్యాంగం రాసే హక్కు వచ్చింది, అవకాశం వచ్చిందంటే ఆయన యొక్క జ్ఞానం వల్ల వచ్చింది. ఆయన ఎన్నో పోరాటాలు చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, నేను క్లాస్ రూమ్లోకి రానియకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది, నీకు అక్కడ ఉన్నటువంటి నీళ్లు రానియకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది. ఆయన కుంగిపోయిందా, కృషించిపోయిందా? ఆయన ఒక్కటే అనుకున్నాడు, విద్యనే నా ఆయుధం అనుకున్నాడు. ఆ విద్య ద్వారానే సర్వజ్ఞానాన్ని పొందిండు, ప్రపంచం మీద వేయండు, మన భారతదేశం యొక్క తలరాత మార్చిండు. నిజంగా మనకు రక్షకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మన రక్షకుడు ఇప్పుడు మనం కొలుస్తున్నటువంటి సో ఏ మతాల దేవుళ్ళు కాదు. మన రక్షకుడు, నిజమైన రక్షకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మనకి ఏం సమస్య వచ్చినా ఎక్కడ పోతాం? మనం ఎవరైనా కొట్టినట్టు ఎడికి పోతాం? పోలీస్ స్టేషన్ పోతాం. పోలీస్ స్టేషన్ దేని ప్రకారం ఏర్పడది? రాజ్యాంగం ప్రకారం ఏర్పడది. నీకు ఆరోగ్యం ఇబ్బంది ఎడిపోతావు, హాస్పిటల్ పోతావు. హాస్పిటల్ దేని ప్రకారం ఏర్పడది? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడది. నీ కొడుకు పుట్టే చదువుకోవడానికి ఎడిపోతావు, బడికి పోతావు, బడి ఎట్లా ఏర్పడదు అంటే రాజ్యాంగం ప్రకారం ఏర్పడది. సో ఇట్లాంటి ప్రభుత్వ వ్యవస్థలను మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా ఈ ఊర్లో పుట్టడం నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నా. ఈ గ్రామంలో ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు ఎంతో పోరాటాలు చేసి సర్వస్వం త్యాగం చేసి, నిజంగా మన ఊరోళ్ళ గురించి మనకు తెలియదు. మల్లికార్జున గురించి నాకు గొప్ప అనిపించదు, నా గురించి నాసర్ గొప్ప అనిపించదు, నాసర్ గురించి నాకు గొప్ప అనిపించదు. కానీ మన గ్రామంలో ఎంతో మంది ఈ సమాజం బావు కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ పరంపరను మనం ముందుకు తీసుకుపోదామని ఇక్కడ ఎంతమంది వచ్చారు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజానికానికి సర్వ హక్కులు ఇచ్చిండు. ఇక్కడ వచ్చినటువంటి ఒక్కొక్కరు 100 మందితో సమానంగా నేను భావిస్తున్నా. ఇక్కడ మనం పేర్కొన్నటువంటి 10 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాధించే వరకు ఖచ్చితంగా మనందరం కూడా కృషి చేస్తే 20 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ డాక్యుమెంట్ కాదు, 5 ఏళ్లలోనే మనం చేసి చూపిస్తామని, ఆ యొక్క కాన్ఫిడెన్స్ తోటి మనం ముందుకెళ్తామని మీ అందరికీ ఒక్క కాల్ తోటి, ఒక్క మెసేజ్ తోటి, ఎవరికి కూడా ఫోన్ చేయాలి, ఒక్క మెసేజ్ చూసి ఇక్కడి దాకా వచ్చి ఇంత గొప్పగా మీరు విజయవంతం చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ మహనీయులు మనకు చూపించారో ఆ క్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆన్లైన్ గురుకుల క్లాసులు కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత క్లాసులు కానీ, ఎన్నో కార్యక్రమాలు స్కూళ్ళలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ చేయడం ద్వారానే మమ్మల్ని రాజస్థాన్ జాతీయ స్థాయిలో శిక్షణకు రాజస్థాన్ పంపించడం జరిగింది. మిత్రమా, చెప్తే ఇది అశోక్తి కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భం ఒకటి మీకు చెప్పాలి. ఈ సందర్భం సమయం లేదు కానీ చెప్పుకోవాల్సిన సందర్భం. అక్కడ 10 మందిని పంపించారు. 10 మందిలో
ముగ్గురు ఓసీలు, 2 బీసీలు, 3 ఎస్సీలు, అందులో మాల 3. అంటే మన మాలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సమాజం కోసమే పనిచేసి సచ్చిరు. మనం కూడా వాళ్ళ వారసులుగా ఈ సమాజం బాగు కోసం మనం పనిచేద్దామని ఆ బ్లడ్ మనలో ఉంది, ఆ డిఎన్ఏ మనలో ఉంది. మన పూర్వీకులందరూ కూడా మల్ల యోధులుగా ఉంటూ ఈ సమాజాన్ని రక్షించడం కోసం, ఈ గ్రామాలను కాపాడడం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. కాబట్టి మనం వాళ్ళ వారసులుగా మన డిఎన్ఏలో ఆ బ్లడ్ లో ఉంది. కాబట్టి మనం తట్టి లేపితే మనందరం కూడా ఒక్కొక్కరు ఒక యోధులుగా పనిచేసి ఈ సమాజ బాగు కోసం, ఈ గ్రామ బాగు కోసం ప్రతి ఒక్కరం చేయి కలిపి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద సమావేశాన్ని గొప్పగా సక్సెస్ చేసిన పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన అన్న మన గ్రామ నూనె ఆనంద్ పెదనాన్న గారు నాకు ఒక రోజు ఫోన్ చేసి గంట మాట్లాడిండు. ఆ గంటలో ఏముందంటే మొత్తం మన గ్రామం గురించి, మన సమాజం గురించి. ఎవరు ఆలోచిస్తారు? రిటైర్డ్ అయిన తర్వాత నిమ్మలంగా ఇంటికాడ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఆ గంట మాట్లాడితే నేను చెప్పిన పెదనాన్న ఈ హాలిడేస్లలో నాకు కొంచెం హెల్త్ సంబంధించిన ఇష్యూ నేను అనుకుంటున్నా, కాదేమో అనుకున్నా, కానీ ఇది మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ పెదనాన్న రావడం చాలా సంతోషం. ఈ సందర్భాన్ని గురించి సమయాన్ని దృష్టి పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన నా బంధుమిత్రులందరికీ జై భీములు. నేను నాకు కొంత తెలిసి కొంత ఎక్కువ ఉండొచ్చు, తక్కువ తెలియకపోవచ్చు. నా పేరు ఆనంద్, నూనె రాములు మల్లమ్మ పెద్ద కొడుకు. నేను 1971 నుండి నేను ఇక్కడ లేని, ఇక్కడ చదువుకోలేదు. నేను అక్కడ మా పెద్దమ్మ పెదనాయన దగ్గర చదువుకున్నా. అయితే మా కుటుంబంలో నేనే పెద్దోడిని, నా తర్వాత తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లెలు, 5 మంది. కానీ మా నాయన ఆ కాలంలో పెద్ద బాల శిక్షణ చదువుకున్నాడు. కానీ మమ్మల్ని ఒక్కరిని కూడా చదువు ఆపేసి జీతాలు పెట్టడం, కూలికి పంపించడం చేయలే. వాళ్ళ పుణ్యమే ఈరోజు నేను, నా పిల్లగాడు, నా తమ్ముడు, మేము ఈ స్టేజ్లో నిలబెడుతున్నా. అంటే నాకు అమ్మ నాయన ముఖ్యం. అమ్మ నాయన లేకుండా అంబేద్కర్ కూడా నేను అంటున్న తర్వాతే ఫస్ట్ దేవుడు, తల్లిదండ్రులు. వాళ్ళే మన ఈ భూమిలోకి పరిచయం చేసి వీళ్ళు అది చేసిన తర్వాత మాధవాలపల్లి ఈరోజు నేను చెప్పుకొని ఇక్కడ నిలబడుతున్నా అంటే నా అమ్మ నాయన వాళ్ళ ద్వారానే నేను ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నా, ఈ స్టేజీలో ఉండగలుగుతున్నంటే వాళ్ళ పుణ్యం. తర్వాత నన్ను పెంచిన పెద్దమ్మ పెదనాయన వాళ్ళ ద్వారా నేను విద్యాబుద్ధి నేర్చుకున్నా. తర్వాత 3వ తల్లిదండ్రి అంబేద్కర్ రమాబాయి. అంటే నాకు 3 నాయనలు, 3 అమ్మలు. వీళ్ళ ద్వారా డెవలప్ చెంది ఇక్కడ దాకా చేరినాం. ఇప్పుడు మన పిల్లలు ఇంకా పై స్టేజ్కి వచ్చిండ్రు. ఈ స్టేజ్ నుండి ఇంకా పై స్టేజ్కి పోవాలని కోరుకుంటున్నా నేను. అయితే నేను కూడా చాలా మాట్లాడాలి అనుకున్నా, చెప్పాలనుకున్నా. అయితే ఇప్పుడు కరెంటు పోవడం వల్ల ఇబ్బంది, కొంచెం చూడలేకపోతున్నా. ఇందులో మనకు అంబేద్కర్ దాంట్లో పేపర్లు కనిపిస్తుందా? అంబేద్కర్ ఏం చెప్తున్నాడు? బోధించు, సమీకరించు, పోరాడు. ఇప్పుడు మనది ఏం చెప్తున్నది? ప్రజ్ఞాశీల కరుణ. అయితే ఇందులో ఇప్పుడు 6 ఉన్నాయి. నేను అనుకుంటున్నా ఇందులో ఒక 3 యాడ్ చేయాలనుకుంటున్నా. 9. ఏంటి అవి అంటే గోల్, ఒక లక్ష్యం ఉండాల. ఇప్పుడు మా బిడ్డడు చెప్పిండు నాకు ఏంటి అంతరిక్షంలోకి వెళ్ళాలి అని. గోల్ అనేది ఫస్ట్ ఉండాలి. ఎవరికైనా గోల్ ఉన్నప్పుడే మనకు అక్కడికి చేరాలనే తపన ఏర్పడుతుంది. అదే ఆలోచన. అంటే గోల్ తర్వాత థింకింగ్, ఆలోచించాల మనిషి ఆలోచించినప్పుడే ఆ గోల్కు వెళ్ళగలుగుతామని నీ యొక్క కాన్ఫిడెన్స్ ఉంటుంది. దానికి ఒక టైము
టైం ప్రకారం మనం చేసిన ప్రతి పనే సక్సెస్ అవుతుంది. మనకు ఉండొచ్చు గోల్ ఎక్కడికో పోవాలని ఆలోచన ఉంది, గోల్ చేయాలని ఉంది, దానికి ఒక టైం ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీకుంది మంచి ఎడ్యుకేషన్ ఉంది, పీజీ చేసిన పిహెచ్డీ అన్నీ ఉన్నాయి. నీకు ఒక రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు దానికి అటెండ్ కావాల్సినప్పుడు సర్టన్ టైం ఇస్తాడు వాడు. ఆ టైంలో పోతేనే నీ విద్యార్హతలు నీకున్న ప్రొఫెషనల్ ఏమున్నా చెప్పాలనుకున్నా ఆ టైంలో చెప్పగలుగుతావు. నాకు అన్నీ ఉన్నాయి, నేను ఇంట్లో కూర్చుంటే నాకు ఉద్యోగం వస్తుంటే రాదు. దట్ ఈస్ టైమింగ్. ఫస్ట్ గోల్, తర్వాత టైం, తర్వాత గోల్, టైమింగ్. అంటే మనం ప్రతి పని ఏం చేయాలంటే ఎప్పుడు ఏమి చెయ్యాలో అది మాత్రమే చేయగలిగినప్పుడు. ఇప్పుడు మన పిల్లలు చెప్తుంటే నాకు చాలా సంతోషం. నేను డాక్టర్ అవుతా, నేను ఇంకో లెవెల్ అవుతా, ఇంకో లెవెల్ అవుతా. కానీ ఆ టైంను మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ టైము, ఆ రీచ్, ఆ గోల్ దగ్గరికి వెళ్ళగలుగుతాము. అదొకటి మనం ముఖ్యంగా ప్రయత్నం చేయడము. మన తల్లిదండ్రి నుండి స్ఫూర్తి పొంది మనం ఏ విధంగా అయితే ఇక్కడి వరకు వచ్చినామో తల్లిదండ్రుల స్ఫూర్తి పొంది ఇప్పుడు పిల్లలు ఒక స్టేజీకి వస్తే ఆ స్టేజ్ నుండి వాళ్ళ పిల్లల్ని ఇంకో పై స్టేజ్కి తీసుకెళ్ళగలుగుతారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే అండర్స్టాండ్మెంట్ లేకుంటే ఏమీ జరగదు. ప్రతి తల్లిదండ్రి కోరుకుంటాడు వాళ్ళ పిల్లలు వాళ్ళకు తాగుబోతైనా తల్లిదండ్రులు కోరుకునేదంటే నా పిల్లగాడు మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటాడు. అది కోరుకునే క్రమంలో తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలంటే అతనికి కూడా ఒక గోల్ ఉన్నప్పుడే ఆ గోల్కి వెళ్ళగలుగుతాడు. అట్లా మనం ప్రతి ఒక్కరికి ఈ మాధవానిపల్లిలో నేను 85లో ఉద్యోగం వచ్చినప్పుడు అప్పటికి ఒక సీనియర్లు మన బాలచంద్ర పంతులు, బాలీశ్వర్ అన్న ఇద్దరు మాత్రమే ఉన్నారు టీచర్లు ఇక్కడ. ఒక బీసీ నుండి కృష్ణయ్య సార్, ఆ తర్వాత మేమే. అప్పుడు ఇక్కడ అప్పర్ ప్లాట్లో ఉద్యోగాలు వచ్చినాయంటే మాధవానిపల్లినే. అంతకుముందు వేరే దగ్గర వచ్చి ఉంటే నాకు అంత పెద్దగా ఐడియా లేదు, నేను ఇక్కడ చదువుకోవడం వల్ల. అంటే ఈ మాధవానిపల్లిలో ఇప్పుడు ఇంత ఉన్నారు అంటే దాదాపుగా 100 మంది ఉన్నారని తెలుస్తుంది అంచనా. ఆ 100 మంది నేను అనేది అంటే ఫస్ట్ మన ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్లాన్ అనేది ఒకటి ఉండాలి. మనం ఈరోజు స్టార్ట్ చేసినాం, ఇంకా ఫిక్స్డ్ ప్లాన్ చేసినాం, దాన్ని కంటిన్యూ చెయ్యాలి. అంటే ఇలాంటి మీటింగ్లు ఇంకా ఎన్నో జరగాలి. ఈ ఒక్క మీటింగ్తో అయిపోలే. దానికి ఒక కమిటీ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండాలి. దానికి సజెషన్ కానీ అడ్వైజర్స్ కానీ ఉన్నప్పుడే మనం 20 years 25 years ఏదో యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటున్నామో దానికి ఒక కమిటీ ఉండాలి, దానికి సహకరించే వాళ్ళు ఉండాలి. ఇంత గొప్పగా మనం మాధవానిపల్లి అని చెప్పుకున్న కారణము నేను నిజంగా చెప్తున్నా, ఇంతమంది కూడా చెప్పి నేను కూడా చెప్తున్నా. నేను మా డిపార్ట్మెంట్లో 16 years కంటిన్యూ స్టేట్ ఛాంపియన్స్, ఓవరాల్ ఛాంపియన్స్, ఓన్లీ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కాదు, ఓవరాల్ ఛాంపియన్షిప్ చేసాం కంటిన్యూ 16 years. నేను ఢిల్లీ టూర్లో పోతే నార్త్ ఇండియాలో క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. వాళ్ళ పరిస్థితి ఓల్డ్ ఢిల్లీలో చూస్తే అక్కడ మనం బ్రతకలేము కూడా. ఆ వాసనకు మురికి కాలువల మీద వాళ్ళ టార్పాల్ షీట్స్తో వేసి టెంట్లు వేసి ఉంటాయి, బ్రతుకుతారు. వాళ్ళు ఎస్సీలు అంటే నేను అప్పుడు తెలుసుకున్నాను. ఒక హాఫ్ డే మాకు టైం ఇస్తే తిరిగి చూస్తే ఆ పరిస్థితి చూస్తే నేను అనుకున్నా స్వతంత్రము 1947లో వచ్చింది కానీ ఢిల్లీలో రాలేదు, కానీ మా మాధవపల్లి మాత్రం స్వతంత్రం వచ్చిందిరా. ఆ స్వతంత్రంలో నేను మాత్రం ఈ ఢిల్లీ దాకా వచ్చిందిరా. దానికి కారణం ఎవరంటే అంబేద్కర్ ఫస్ట్ తల్లిదండ్రి, సెకండ్ చదువు నేర్పిన గురువులు, తర్వాత మనకు రాజ్యాంగ హక్కులు మొత్తం అతని కుటుంబాన్ని దారపోసి మనకు మాత్రం ఈ హక్కులు కల్పిస్తే ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది అంబేద్కర్ గారి పుణ్యము. మన తల్లిదండ్రులను మనవద్దు, గురువులను మనవద్దు, ముఖ్యంగా అంబేద్కర్ని మనవద్దు. వారి ఆశయ సాధనలో
ఆ ఏమైతే ఉద్దేశాలు ఉన్నాయో అంబేద్కర్ గారి అవన్నీ మనము ఆచరిస్తూ, ఆచరణ లేకుంటే మనం ముందుకెళ్ళలేము. అవి ఆచరిస్తూ మన భవిష్యత్తును ముందు తరాలకు తీసుకెళ్ళాలి అంటే అందులో కొంతమంది బాధ్యత తీసుకొని మనం ముందుకు పోగలుగుతాం. ఆ బాధ్యతలో ఈ మాధవానిపల్లిలో కొంతమంది ఉత్సాహవంతులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఈ సంఘాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగి ఇలాంటి మీటింగ్లు, ఇలాంటి మోటివేషన్ క్యాంప్స్ కానీ ఇట్లాంటి ఇందాక బాబు చెప్పింది, ఇక్కడ లైబ్రరీ కావాలి. ఫస్ట్ నాకు లైబ్రరీ మోటివేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాడికి చదివే రాదు ఒకడు, వాడికి లైబ్రరీ పెడితే ఏం చదువుతాడు వాడు? వాడికి చదువు కదా ముఖ్యము, అంటే చదువు ముఖ్యము. చదువు కావాలనే ఆలోచన విధానము, అంటే థింకింగ్ కెపాసిటీ డెవలప్ చేయాలి ఎప్పుడు మనము. వాళ్ళ థింకింగ్ కెపాసిటీ. ఇప్పుడు మా తమ్ముడు ఏం పేరా, నాన్న పేరు ఏనాడు, వాడు నేను నిజంగా అనుకున్నా ఈ ఇంతమందిలో మీరు అందరూ మాట్లాడింది నాకు నచ్చలే, కానీ వాడు మాట్లాడింది మాత్రం నా గుండెలకు ఎంత 4 మాటలు మాట్లాడుతున్నాడంటే ఎంత అనుభవంతో మాట్లాడుతున్నాడు. యారో మార్కు ఎట్లా యారో ఇట్లా కొడితే ఆ డాట్ ఎట్లా పడుతుంది వాడు అట్లా కొట్టింది అనిపించింది నాకు. అది మోటివేషన్ అంటే అలాగుండాలి. మనం ఏదో చెప్తున్నాం, చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాము కాదు. మనం చెయ్యాల్సిన పని కృతనిశ్చయం ఉండాలి ఎప్పుడు కానీ. ఒబీడియన్సీ ఉండాలి. ఒబీడియన్సీ లేకుండా ఏదో 4 మాటలు చెప్తాంలే తర్వాత ఇది ఎక్కడ పోతుంది అనేది ఒబీడియన్స్ ముందు. టైమింగ్ ఒకటి, ఒబీడియన్స్ ఒకటి, హెల్పింగ్ నేచర్ ఒకటి. ఏదో మేము వెళ్ళిపోయినాలే వాడు ఏమైనా మనకు పోనీలే అనేది కాకుండా కొంచెం మనం ఈ ఊళ్ళో మోటివేషన్ చేయాల్సిన అవసరం నాకు చాలా అనిపించింది. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో నేను ఫారెస్ట్ గురించి మోటివేట్ చేస్తుంటే నా మోటివేషన్, నా క్యాడర్ చాలా చిన్న క్యాడర్. మా డిపార్ట్మెంట్లో అంతా ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు. నేషనల్గా సెలెక్ట్ అయ్యేది నేను ఒక్కనే. నేను అప్పుడు కూడా ఆలోచించి ఓహో ఇది అంబేద్కర్ ఇచ్చిన పుణ్యం కదా. ఈరోజు వాళ్ళ దగ్గర ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి మానవ వనరుల అభివృద్ధి సంస్థ చెన్నారెడ్డి బిల్డింగ్ ఉంది హైదరాబాద్లో, అక్కడ పెడితే నేను ఒక్కని సెలెక్ట్ అయ్యాను. నేను అనుకున్నా ఇదిరా మా అమ్మ నాయన తర్వాత నాకు ఇచ్చిన హక్కు అంబేద్కర్ గారు ఇస్తుంది. ఎక్కడండి బాబు అని అడిగింది చంద్రబాబు నాయుడు. అడిగితే దాన్ని అమరాబాద్ మండలి మానవానిపల్లి నా ఊరు అని చెప్పి ఉన్న పోలీస్ పోస్ట్ అంతా దగ్గరికి వచ్చేసి నేను ఒకటే చెప్పిన, సార్ మీరు స్కీములు కాదు చుట్టాల్సి పబ్లిక్ మోటివేషన్. అడవి ఎందుకు రక్షించబడుతుంది, ఏం అవసరం ఉందని అది కదా చెప్పాల్సింది. మేము ఇది చేస్తాము, ఈ రూల్ ఉంది, దీనికి చట్టం ఉంది, చట్టం చేస్తే మీకు ఉరి శిక్ష పడుతుంది కాదు. మంచికి కావాల్సింది అది మనకి ఎంత అవసరం ఉంది, దానికి మనం ఏం చేయాలని అది వాడికి అర్థం కావాలి ఎదుటివాడికి. కానీ మనం చట్టం ఉందే నేను చంపేస్తాను అన్నాం అనుకో, వాడు మన మీద పగ పెంచుకుంటాడు. ఇప్పుడు నేను చాలామందిని అడవిలో పట్టుకుంటాను. అడవిలో బతికేటోడు అంతా, కట్టెలు కొట్టేటోడు అంతా బీద కుటుంబానికి సంబంధించిన వాడు ఉంటాడు. వాడిని కేసులు పట్టుకుంటే ఏం చేస్తారు తెలుసా, డబ్బులు వాని సొమ్మమ్ము, భార్య పుస్తకము డబ్బులు తీసుకొని వస్తారు. వాడి తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే అప్పు తీర్చడానికి మళ్ళీ దొంగతనమే చేయాలి. కాబట్టి మనం మోటివేషన్ ద్వారా వాడు ఏమవుతుందంటే ఓహో ఈ అడవిని నరకకపోతే మనకు భావితరాలకు అవసరము. అట్లనే మన జీవితాలు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలి అంటే మనము కొంత యువత, నాకు చాలా ఉన్నాయి, నా దగ్గర 4-5 పాటలు ఉన్నాయి. నేను చూసి పాడాలనుకున్నా, అది కరెంట్ లేదు. తర్వాత అయినా మీటింగ్లో పెడదాం. చాలా ఉన్నాయి. అదే చెప్తున్నా అందరికీ నేను కోరేది ఏంటంటే ఒక్కటి మీరు చేయాల్సింది ఈ ఊళ్ళో సంబంధించిన వాళ్ళంతా కలిసి ఒక అడహ కమిటీ ఫామ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఒక కంపెనీ ఇద్దరు చేస్తేనో ఇంకెవరో ఇద్దరు చేస్తే కాదు. ఇది ఒక టీం వర్క్, ఇండివిజువల్ వర్క్ కాదు, టీం వర్క్. ఇప్పుడు నేను నా స్పోర్ట్స్లో ఏం చేసేది తెలుసా, టీం వర్క్ ఉంటే ఏముంటుంది అంటే ఒక వాలీబాల్, కబడ్డీ ఉంటుంది. సెలెక్షన్ ఏముంటుంది తెలుసా, ఫీలింగ్స్ ఉంటుంది. ఎవరిని వానికి నచ్చిన వాళ్ళు చేస్తారు. నేను ఇండివిజువల్ స్పోర్ట్స్ చేసేవాడిని, రన్నింగ్, జంపింగ్, నా ఇండివిజువల్ కెపాసిటీ. అక్కడ నేను గెలిస్తేనే సెలెక్షన్, అందులో రాజకీయం నడవదు.
కానీ ఇక్కడ మనం మాత్రం మన ఈ మాధవాని పల్లిని డెవలప్ చేయాలంటే ఒకరిద్దరు అయ్యే సమస్య కాదు. అందరూ కలిసి తలా ఒక చెయ్యేసి తలా ఒక సహకారం చేస్తే తప్పకుండా మనం అనుకున్న ఏ ప్రోగ్రాం ఉంటుందో అది 100% కాదు 1000%. అది వేయగలిగే కెపాసిటీ ఈ మాధవానిపల్లి ఈ గడ్డ మీద, ఈ నీళ్ళల్లో, ఈ తిండిలో, ఈ మనస్తత్వంలో, ఆలోచన విధానంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి నిజంగా చెప్తే నాకు ఇప్పటి వరకు విచిత్రమైన ఆలోచన ఏంటంటే, ఒక 100 మంది ఎంప్లాయీస్ రాగలిగినారు ఒక కమ్యూనిటీ నుండి. నేను ఎక్కడైంతవరకు చూడలేదు. ఇదే ఉన్నది మన మాల కమ్యూనిటీలో, కానీ వాళ్ళు క్రిస్టియన్స్లో ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్, పెద్ద పెద్ద ఆఫీషియల్ లెవెల్ అందులో పోయిన వాళ్ళకు ఉంది. కానీ మన మాధవానిపల్లిలో ఇంత గొప్ప అవకాశాలు ఉన్నాయి. దాన్ని మంచి కొరకు వాడండి, యూనిటీగా వాడండి. కానీ చిన్న సమస్యలకు అది కాలేదు ఇది అవుతుంది అనేది కాదు. ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అందులో పాల్గొని ఎవరి సహకారం ఎవరి వంతు వాళ్ళు చేయగలిగినప్పుడే మాధవానిపల్లిని మనము ఇప్పటికి గుర్తింపు పొంది కొంత ఉన్నదని. అది మరి రాష్ట్రం వరకు అయితే ఇప్పుడు కొంత వీడు వీళ్ళు పోయింది వాళ్ళ డిపార్ట్మెంట్కి, నా డిపార్ట్మెంట్ ఫారెస్ట్లో పోయినారు. రేపు వీళ్ళు మిగతా డిపార్ట్మెంట్లో రాగలుగుతారు కదా. స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ రాగలిగే కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి మన వాళ్ళందరూ దయచేసి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకు పిల్లలని ఒక మంచి మార్గంలో నడిపించే బాధ్యత ఉంటే వాళ్ళు కొంచెం పైకి పోగలుగుతారు. కాబట్టి పిల్లలు కూడా ఒకటి తల్లిదండ్రులను గౌరవించుకోవడం నేర్చుకోవాలి. మర్యాద, చిన్న పెద్ద మర్యాద. గౌరవం లేకపోతే మాత్రం నువ్వు ఎంత చదివి ఎంత ఉద్యోగం చేసినా దానికి మర్యాద ఉండదు. నీకు ఉద్యోగం ఉండొచ్చు, 1,00,000 రూపాయల జీతం రావచ్చు, కానీ గౌరవ మర్యాదలు ఇచ్చిన ప్రతి తల్లి తండ్రికి పిల్లలు ఎవరైతే ఇస్తారో నిజంగా వాళ్ళు ధన్యులే. వాళ్ళ జీవితాలు వాళ్ళు ముందుకు పోగలుగుతారు. అలాంటి పరిస్థితి మనం అంతా కలిపి ఇప్పుడు ఏదైతే విజయదశమి ఈరోజు మనం చెప్పుకుంటున్నామో అది అశోక విజయదశమి. అంటే అశోకుడు ఈరోజు దాంట్లోకి మార్పు చెందిన రోజు. 10వ రోజు, 9 రోజులు వాళ్ళ సమాలోచనలు ఇట్లనే చేసి 10వ రోజు మనం కూడా మనోళ్ళు సమాలోచన చేసే ఈ 10వ రోజు చెప్తున్నారు. ఈ మాధవానిపల్లికి కూడా విజయదశమి మాధవానిపల్లి అని చేసి ఒక రోజు రావాలి నా మనసులో నేను అనుకుంటున్నా. దానికి ఒక 50% అన్న వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా ఎంతమంది చేయగలుగుతాం చెప్పగలుగుతారా? చేతులెత్తి జై భీమ్ అని చెప్పండి. జై భీమ్. లేదు, 10% లేదు, రావాలి. అప్పుడు వచ్చినప్పుడే మనము ఏదైనా అనుకున్న సాధిస్తాం. మరి ఒకసారి అందరికీ మన మాధవానిపల్లి అందరికీ హృదయపూర్వక జై భీమ్ తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాన్న. నిజంగా కూడా తెలంగాణ చెప్పినట్టుగా MCHRDలో ప్రజెంటేషన్ ఇచ్చి, అంటే అక్కడ తన ప్రజెంటేషన్ ఇచ్చి నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యాడు. సేమ్ నేను కూడా లాస్ట్ 2 months బ్యాక్లో డాక్టర్ MCHRDలో బెస్ట్ టీచింగ్ ప్రాక్టీస్, అంటే స్కూళ్ళల్లో పిల్లలకు బెస్ట్ ఎట్లా చెప్పాలనే విభాగంలో డాక్టర్ MCHRD బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి దాంట్లో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రాజస్థాన్ సెలెక్ట్ కావడం జరిగింది. రాజస్థాన్ అనేది జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం. సో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి సంవత్సరం 200 మందిని వేరే దేశం పంపించాలి, ఫారెన్ పంపించాలని ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అందులో మా 100 మంది, అంటే ప్రతి జిల్లా నుంచి 3, అంటే 33 జిల్లాల నుంచి 90 మందిని, అందులో 100లో నేనున్నా. అంటే బహుశా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన మాధవానిపల్లి ఒక పేరుని అంతర్జాతీయ విషయంలో కూడా తీసుకుపోయే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. నిజంగా కూడా చాలా ప్రౌడ్ మూమెంట్. ఒక వెంకటేష్ చేసినప్పుడు, ఒక నాసర్ చేసినప్పుడు, ఒక ఆనంద్ చేసినప్పుడు, ఒక రాజు చేసినప్పుడు మీకెందుకు సాధ్యం కాదని తెలియజేయడానికి ఇక్కడ వచ్చినాం. అయినా ఆశించిన స్థాయిలో కొంత రాలేదు. అయినా కూడా బాధపడద్దు, ఇది ఏం అంతం కాదు, ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేద్దాం. ఏదైతే మనం స్కూలు, లైబ్రరీ,
గ్రౌండ్ ఈ మూడుని మనం స్ట్రెంథెన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న ఈ 10 లక్షలు 20 ఏళ్లలో ఖచ్చితంగా సాధిస్తామని, అంతకంటే ముందే సాధిస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు మన మాల మహానాడులో కానీ లేకుంటే రాజకీయాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుంద మల్లికార్జున గారిని ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. అందరికీ సామ్రాట్ అశోక్ విజయదశమి శుభాకాంక్షలు. వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సమాజ మార్పు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఊరి అభివృద్ధి కోసం మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశ బాధ్యులు వెంకటేశ్వరి వారి టీంకు మరియు వేదికపై ఉన్న పెద్దలకు, వేదికను ఇంతసేపు 4 గంటల సేపు దాదాపు ఉన్నటువంటి అందరికీ, అంబేద్కరిస్టులందరికీ కానీ, ఐడియాలజిస్టులకు కానీ, మన ఊరి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఉద్దేశంతో వచ్చినట్టు మీకు అందరికీ కూడా పేరు పేరున జైవ్యం తెలియజేసుకుంటూ, మన వారు అనేక వారు చాలా హిస్టారికల్ చరిత్ర చెప్పారు అంబేద్కర్ గురించి కానీ, ఊరి గురించి కానీ. మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తున్నాం. మరి మనం కూడా చెప్పాలి పిల్లలకు కానీ, మన భవిష్యత్తు కానీ ఒక ఆలోచన చేసుకునే విధంగా చెప్పాలి. భారత రాజ్యాంగాన్ని ఒక మహారు వ్యక్తే రాయడానికి గల కారణం ఏంటి? మరి లక్షల కోట్ల ఉన్నటువంటి ఆదాని కుటుంబం కానీ, ఈ భారతదేశానికి ఇంతమంది ప్రధానమంత్రి వారి కుటుంబం నుంచి కానీ ఎవ్వరు కానీ ఈ భారత రాజ్యాంగాన్ని రాసే శక్తి లేకపోవడంతో భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఏకైకంగా మన మహార్ వ్యక్తి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి అవకాశం కల్పించారంటే అతనికి ఉన్న విద్య, అంటే అతను చదువుకున్నటువంటి డిగ్రీలు, వారి మేధాశక్తిని గుర్తించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆ భారత రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశ వ్యవస్థ మొత్తం, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తంగా భారత రాజ్యాంగం వల్ల నడుస్తుంది. అంటే ఒక మహార్ వ్యక్తి, నిమ్మజాతి కులస్తుడైనటువంటి వ్యక్తి కూడా లొంగిపోయి, అనేకమంది ధనవంతులు బ్రాహ్మణులు లొంగిపోయి భారత రాజ్యాంగాన్ని రచించే అవకాశం ఇచ్చారంటే అతనికి ఉన్న విద్య వల్లనే అతనికి